భీతి, భయం అనేది విశ్వాసానికి విరుద్ధమైనది. కానీ ఏ విధంగా విశ్వాసం పనిచేస్తుందో భయం కూడా అదే రీతిగా పనిచేస్తుంది. నువ్వు ఏదైతే భయపడతావో అదే నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నీ జీవితంలో జరుగుతుంది. యెహోవా మనకి, చూసారా, వారి విశ్వాసం ఎవరి మీద ఉంది? వారి శక్తి మీద కాదు, వారి యొక్క నైపుణ్యత మీద కాదు, వారికి ఉన్న జ్ఞానం మీద కాదు. యెహోవా మనకి తోడై ఉన్నాడు. మనకు కావాల్సింది ఎవరు? దేవుడు. మనకు కావాల్సింది వారు ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనకు కావాల్సింది ఎవరు? యేసయ్య, యెహోవా దేవుడు మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. నాకు ఈ ధైర్యముతో ఈ విధంగా మాట్లాడడానికి మూలం ఏంటో తెలుసా? యెహోవా నాకు తోడై ఉన్నాడు. అందుకే ధైర్యముగా వారు నాకంటే రెండంతలు ఎత్తున్నా కూడా వారు మనకి ఆహారమై ఉన్నారు. హల్లెలూయా. వారు మనల్ని భక్షించడం కాదు, మనము వాళ్ళని భక్షిస్తాం. ఈ ధైర్యం అనేది, చూసారా, ఇటువంటి ధైర్యము ఆ భీతిని మింగివేస్తుంది. కాబట్టి ఏమన్నారు వినండి, చదువు. వారికి భయపడకూడనిది, వారికి భయపడకూడదు. ఆ సర్వ సమాజము వారికి భయపడకండి. ఈ యుద్ధము మన జ్ఞానముతో, మన మనోనేత్రములతో చూసిన దాన్ని బట్టి మనకు జయించ, మన నేత్రాలతో చూసినట్టయితే అది అసంభవము. కానీ మన హృదయములో దేవుని ఎరిగినట్టయితే ఇది నా యుద్ధము కాదు, ఈ యుద్ధము యెహోవాదే. ఇప్పుడు నా విశ్వాసం ఏం చేస్తానంటే, ఈ 3 డైమెన్షనల్ వరల్డ్ అయితే ఉందో అక్కడి నుంచి నేను సహాయం కోరటం లే. దేవుని డైమెన్షన్లోంచి, ఆధ్యాత్మిక డైమెన్షన్ నుంచి దేవుని శక్తిని నేను పొందుకొని దీన్ని జయిస్తాను. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు. అర్థమైన వారు ఆమె చెప్పాలి. నేర్చుకుంటున్నారేమన్నా? కాబట్టి ఇదంతా అయిన తర్వాత ఏంటి నేను కోరేది ఏంటంటే, మన ప్రతి ఒక్క హృదయంలో ఒక కాంక్ష పుట్టాలి, ఒక తృష్ణ రావాలి. ప్రభువా, నేను నిన్ను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. నేను ఎదుర్కొనే సమస్యకి నాకు నా చదువుని బట్టి, నా నైపుణ్యతను బట్టి, నా పలుకుబడిని బట్టి, నాకు నా ఆస్తిని బట్టి దీన్ని పరిష్కరించలేకపోతున్నాను. కాబట్టి దీని అంతం ఇది కాదు. దీన్ని జయించగలిగే శక్తి, నైపుణ్యత, రిసోర్సెస్ ఏమి కావాలి అవన్నీ నీలో ఉన్నాయి. నాకు అది అందుకునేటువంటి జ్ఞానం అనుగ్రహించు. నీ రాజ్యంలోకి నేను అడుగుపెట్టి నీ రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క రిసోర్స్ని నేను ఈ లోకంలో ప్రదర్శించడానికి, అనుభవించడానికి ఏ విధంగా ముందుకెళ్లాలో నేర్పించండి ప్రభువా. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా. భయాన్ని జయించాలంటే దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరగకుండా మనంతట మనం ధైర్యంగా ఉండాలంటే కొన్ని విషయాల్లో ఉంటాం. ఇప్పుడు ఒక బాలుడు వచ్చి నన్ను ఎదిరిస్తే నేను దేవుని దగ్గరికి వెళ్ళక్కర్లే. నాకు ఉన్నటువంటి బలంతో నాకంటే 2 అంతలు ఎత్తుగలవాడు, మహావీరుడు, శూరుడు వస్తే నాకు తెలుసు నేను వాడి ఒక్క ఏలుతో నన్ను కింద పడేయగలడు, ఒక్క చేయితో మనల్ని లోపరుచుకోగలడు. అటువంటి సమస్యను ఎదుర్కొనేటప్పుడు దేవుని సహాయం లేకపోతే నేను ఏమి కూడా చేయలేను. అర్థమైన వారు ఆమె చెప్పండి. హల్లెలూయా. గమనించండి ఒకసారి. ఓకే, అయితే ఇక్కడ వీరు చెప్పిన మాటను బట్టి ఏమన్నాం మనం? లీడర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నాం. వీరు తెచ్చిందేంటి? సమాచారము తెచ్చారు, అంతే కదండి. ఏం తెచ్చారండి? సమాచారం. చెడు సమాచారం. ఎందుకు చెడు సమాచారం అంటే, వారు చెప్పిన మాటను బట్టి ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసంలో బలపడలేదు కానీ భయములో బలపడ్డారు. అర్థమైంది మీ అందరికీ? విశ్వాసమైనా, భయమైనా, భీతైనా ఒకే మార్గంగా వస్తుంది. ఏంటో తెలుసా? వినుట ద్వారా. వినుట ద్వారా. ఎంతమంది కోవిడ్ వచ్చి భయము గురించి మరణించిన వారు ఉన్నారు? ఎప్పుడూ దాని గురించి నెమరు వేస్తుంటారు, ఎప్పుడూ దాని గురించి ధ్యానిస్తూ ఉంటారు, ఎప్పుడూ దాని గురించి అన్వేషిస్తూ ఉంటారు. గూగుల్ అయిపోతే బింగ్ ఉంటారు, ఇంకా లేకపోతే ఇంకేదో ఉంటుంది, అన్నీ ఎతికేస్తుంటారు, ఇంకా భయములో ఎదుగుతూ ఉంటారు. వినుట ద్వారా, చదువుట ద్వారా వారి యొక్క అవిశ్వాసాన్ని, వారి యొక్క భయాన్ని, భీతిని బలపరుచుకున్నారు. అర్థమైంది మీ దగ్గరికి?
అదే దానికి బదులు నీవు వాక్యములోకి వచ్చి నీవు నిన్ను విశ్వాసంలో కట్టుకున్నట్టయితే ఆ భయమును భీతిని నువ్వు ఓడించగలవు. హలో చెప్పాలి ఆమేన్. కాబట్టి వీరు చెప్పిన వార్తని బట్టి ఈ జనం ఏమీ జరగలేదు, ఉట్టి వార్త తెచ్చారు. ఈ యుద్ధం జరగలేదు, ఎవరు మరణించలేదు. వార్త తెచ్చిన తర్వాత ఏం జరిగిందో చదవండి ఒకసారి. మొదటి వచనం 14వ అధ్యాయం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ఆ సర్వ సమాజం ఏం చేస్తుందండి? ఎలుగెత్తి కేకలేస్తుంది. ఏమైంది? ఏమీ కాలేదు, కానీ ఇది జరుగుతుందేమో అనేటువంటి భయము. అర్థమవుతుంది అందరికీ? భయం అనేది ఎలాగొచ్చింది? ఒక ఆత్మరూపంగా వచ్చి వారిని కదిలిస్తూ ఉంది. ఈ రెస్పాన్స్ ఇలాగ వస్తుందా? చదువు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. చూసారా, వారు సణుక్కున్నారు. ఎవరి మీద? దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వం మీద సణుక్కున్నారు. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మీ మేల చావలేదు, ఈ అరణ్యమందు మీ మేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చాను. చావు గురించి మాట్లాడు. దేవుడు వారిని విడిపించింది చంపడానికి కాదు. దేవుడు వారిని విడిపించింది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని తీసుకెళ్ళడానికి. కానీ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి వెళ్ళాలంటే ఎడారి ద్వారానే ఉంది ఆ త్రోవ. అర్థమైందా అందరికీ? ఆ ఎడారి ద్వారా వెళ్ళినప్పుడు అనేక సమస్యలు వస్తాయి, అనేక పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు వచ్చినప్పుడు మీరు చేతులెత్తి అయ్యో అయిపోయింది అని విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆ సమస్యలు జరుగుతున్నప్పుడు ఇంకా దేవునిగా లోతుగా తెలుసుకుంటూ దేవుడు నాకు జయముని ఇస్తాడు అనే నమ్మకంతో మనం ముందు కొనసాగాలి. అప్పుడు మనము ధైర్యముతో ముందుకు పోరాడినప్పుడు, ముందుకు కొనసాగినప్పుడు ఆ యొక్క భయమును భీతిని మనము స్వాధీనపరచుకోవచ్చు, దాన్ని ఓడించగలం. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. చూసారా, భార్యలు పిల్లలు అందరూ చనిపోతారంటున్నారు. ఈ రకమైనటువంటి అవిశ్వాస మాటలు చెప్పి ఏమన్నారు? మనం ఒక నాయకుడిని ఎన్నుకొని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం. చూసారా, ఈ యొక్క భయం అనేది ఏం చేసిందంటే వీరిలో రిబెలియన్ని క్రియేట్ చేసింది, తిరుగుబాటుతనం. దేవుని వాక్యానికి తిరుగుబాటుతనం, దేవుని వాగ్దానాన్ని అబద్ధము అని చెప్పి మాట్లాడడానికి, దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా ఉండి దేవుని మాటకి విరుద్ధంగా లేచి దేవునికి తిరుగుబాటు చేస్తూ తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదామనే ఉద్దేశం కలిగింది. ఇదంతా జరిగిందా అండి? జరగక ముందే చూసారా భయము ఏ విధంగా ఎటువంటి రెస్పాన్స్ ఎటువంటి ప్రతిస్పందనని క్రియేట్ చేస్తుందో, సృష్టిస్తుందో జనుల యొక్క హృదయాల్లో మనము జాగ్రత్త పడాలి. ఈ విధంగా భయమును భీతి మనల్ని స్వాధీనపరచుకోకుండా ఉండాలంటే, మనము జయకరంగా ముందుకు కొనసాగాలంటే మనము దేవుని వాక్యంలో కట్టబడాలి. హల్లెలూయా. భయము కలిగినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించడము, దేవుని దూషించడం కాదు, దేవుని తట్టు తిరిగి దేవుని గురించి ప్రార్థించాలి. యెహోషాపాతు భయము కలిగినప్పుడు ఏం చేశాడు? ప్రార్థించాడు. దేవా, నాకు ఏం చేయాలో తెలియదు ఈ సమస్యలో, కానీ నువ్వు నా దేవుడు, నువ్వు వాగ్దానం నువ్వు నా నిబంధనని బట్టి ప్రార్థిస్తున్నాను, నీవు నాకు విడుదలను కలిగిస్తావు. ఆ రకమైనటువంటి విశ్వాసముతో మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా నువ్వు జయిస్తావు. గమనించండి, భీతి భయం అనేది విశ్వాసానికి విరుద్ధమైనది. కానీ ఏ విధంగా విశ్వాసం పనిచేస్తుందో భయం కూడా అదే రీతిగా పనిచేస్తుంది. నువ్వు ఏదైతే భయపడతావో అదే నీ జీవితంలో జరుగుతుంది, నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నీ జీవితంలో జరుగుతుంది. యోబు 3వ అధ్యాయం 25వ వచనం చూడండి, దీంతో ముగించుకుందాం. యోబు 3:25. వాట్ ఐ ఫియర్డ్ హ్యాస్ కమ్ అపాన్ మీ. ఏది వచ్చినని నేను బహుగా భయపడితేనో అదియే నాకు సంభవించుచున్నది. భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. చూసారా, యోబు దేవునికి ప్రియుడు, ఆయన భయములో బ్రతికాడు. నా పిల్లలకి ఏమైనా విపత్తు కలుగుతుందేమో, ఏదన్నా చెడు జరుగుతుందేమో అని చెప్పి ప్రతిసారి ఏం చేస్తున్నాడు? బలులు అర్పిస్తా ఉన్నాడు. ఈ బలులు ఏ మోటివేషన్ అంటే ఏ హృదయంతో ఇస్తున్నాడు? ఇది కృతజ్ఞతార్పణ బలులు కాదు, భయముతో కూడిన బలులు. అర్థమైంది మీ అందరికీ? ఎందుకు బలిస్తున్నాడు? మనకు చెడు జరుగుతుందేమో అనే భయం, జరుగుతుందేమో అనే భయముతో ఇస్తున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆ భయాన్ని, ఆ భీతిని ఇంకా బలపరుస్తున్నాడు. అందుకే ఏది భయపడ్డాడో అదే జరిగింది. భయపడకండి, ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ అన్నాడు దేవుడు.
భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకుండా ఉండాలంటే దేవుణ్ణి మనం తెలుసుకోవాలి, దేవునితో మనం నడవాలి, అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకుంటూ సన్నిహితమైన జీవితం జీవించాలి. నమ్మిన వారు ఆమె చెప్పండి ఒకసారి.